తెలంగాణలో బీసీ ఆత్మగౌరవ సంఘం వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. మెయిన్గా వచ్చేసి ఏంటంటే బీసీ కేటగిరీకి సంబంధించినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆంధ్ర ప్రజలకు లీజులకు ఇస్తూ ఉన్నారు. వాటి మీద ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అదేవిధంగా ఆంధ్ర వాళ్ళకి ఇస్తున్నటువంటి ఆ లీజులు దానికి సంబంధించి ప్రభుత్వం కూడా ఏమాత్రం కూడా స్పందిస్తలేదు. ఎందుకు అని చెప్పేసి కూడా బీసీ ఆత్మగౌరవ సభకు సంబంధించిన వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున డిస్కస్ చేస్తూ ఉన్నారు. అయితే ఇదే విషయం గురించి మనం అడిగి తెలుసుకుందాం ఒక బీసీ నాయకురాల్ని. అయితే మేడం, బీసీ వాళ్ళకి సంబంధించి బీసీ కేటగిరీకి సంబంధించిన భవనాలు ఏవైతే ఉన్నాయో ఈ భవనాలన్నింటినీ కూడా లీజులకి ఇస్తూ ఉన్నారు. కానీ ఈ లీజులకి ఇచ్చే క్రమంలో ఆంధ్ర వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. మరి దీని మీద ఏ విధంగా కూడా స్పందన లేదు ప్రభుత్వం నుంచి అని చెప్పి మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు. చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు? పేరు నీరజ అండి, నీరజ ముదిరాజు. మేము మా సంఘాలు అంటే మా కుల సంఘాలు విడివిడిగా అంటే ఒకటే దగ్గర ఒక ప్రత్యేకంగా రాకుండా ఎవరిది వాళ్ళు చేసుకుంటా మాకు ఇచ్చి కూడా మాకు ఇప్పుడు 2022లో మాకు 5 ఎకరాల స్థలము కేసీఆర్ గారు కేటాయించారు కోకాపేటలో. అది చాలా విలువైన స్థలము. ఇప్పటి వరకు దానిపైన ఒక కమిటీ వేసి ఆ కమిటీ వాళ్ళకి అప్పచెప్తే మీ నిధులు మీకు 5 కోట్లు ఇస్తారు, మీరు సంఘానికి భవనం కట్టుకుంటే పిల్లలు ఎక్కడి నుంచో వస్తారు, చదువుకుంటారు కనుక వాళ్ళకి చదువు స్టడీ కోసం కానీ లేకుంటే స్కిల్ డెవలప్మెంట్ కోసం కానీ దేనికైనా కానీ మా కుల సంఘాల నుంచి ఒక భవనం ఏర్పడుతుందని మేము ఎంతో ఆశించినాం. కానీ అది కమిటీ కరెక్ట్గా చేయనందుకు అది అట్లా ఆగిపోయింది. మేము అక్కడికి వెళ్ళి చూసినప్పుడు కుర్మ భవనం రెడీ అయ్యి ఉంది. అదృష్టము పాపం ఆ పిల్లలు వచ్చి చదువుకోవాలి, కానీ ఆ కుల సంఘం వాళ్ళు కొంతమంది పక్కదారి పట్టించి నారాయణ కాలేజీ వాళ్ళకి స్కూళ్ళకి అది లీజుకి ఇచ్చేసారు. ఎంత దారుణం అంటే అసలు స్థలము లేక పిల్లలు ఎక్కడి నుంచో వచ్చి ఊర్లోకి వెళ్ళి వచ్చి పిల్లలు తిండి తిననీక లేకుండా బిస్కెట్లు తినో నీళ్లు తాగో చదువుకొని వాళ్ళు అనుకున్నది సాధించినప్పుడు చనిపోయిన పిల్లలు ఎంతోమంది ఉన్నారు. ఇట్లా బీసీలు ఇంతగానో వాళ్ళు అనుకున్నది నెరవేరక ఎంత ఆర్థికంగా కానీ లేనందుకే వాళ్ళు వెనుకబడి ఉన్నారు. అట్లాంటిది గవర్నమెంట్ కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన కుల సంఘాలన్నిటికీ భవనాలు కట్టి రెడీగా ఉంది. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్లు ఇప్పిద్దామా లేకుంటే పెద్ద చదువులకు చేద్దామా అనేది లేకుండా ఆలోచన లేకుండా వాళ్ళ సొంతం కోసం అని చెప్పేసి అవి అట్లా లీజుకి ఇవ్వడం ఎంతవరకు సరైంది అనేది మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఆ లీజులకి ఇస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ కుల పెద్దలే అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అవును, అయితే ఇప్పుడు ఆ లీజులకి ఇచ్చే క్రమంలో ఇప్పుడు ప్రత్యేకంగా మీరేం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నారు ఈ బీసీ నాయకులందరూ కూడా? అంటే ఒకటి ఆంధ్ర వాళ్ళకి లీజులకు ఇవ్వడం అంశం గురించి మీరు డిస్కస్ చేస్తూ ఉన్నారా? దానిలో మీకు న్యాయం కావాలా, లేదంటే ప్రభుత్వం ఎందుకు పిల్లల పట్ల బాధ్యతాయుతంగా లేదు అని చెప్పేసి మీరు ప్రశ్నిస్తూ ఉన్నారా? ఇది ఆంధ్ర వాళ్లకు ఇచ్చిండ్రు, ఆంధ్ర వాళ్ళు వచ్చి ఏదో చేస్తున్నారు అనేది కాదు ఇక్కడ. అది మన తప్పు, మనము కరెక్ట్ లేనందుకే వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు ఏదో ఎదగడానికి వాళ్ళు వ్యాపారం కోసం వాళ్ళు వచ్చిండ్రు. మనం వాళ్ళ దగ్గర చదివిస్తున్నామన్నా ఏది చేస్తున్నా అని మనం ప్రతిఘటిస్తలేము. వాళ్ళకి ధీటుగా మనం కాలేజీలు పెడతలేము, స్కూళ్ళు పెడతలేము. వాళ్ళు వచ్చి ఆంధ్రలో వచ్చి చేస్తున్నారు అంటున్నాం. ఎంతవరకు మన కుల సంఘం పెద్దలు సరిగ్గా లేనందుకే కదా. వాళ్ళ మూర్ఖత్వంతో వాళ్ళ కుటుంబం మంచిగా ఉండాలి, వాళ్ళు మంచిగా ఉండాలి, మన కుల సంఘం అంతా ఏమన్నా కానీ అనుకునే మూర్ఖులు కుల సంఘం పెద్దలు. ఎట్లా అంటే ఒక సంఘ పెద్ద ఉంటే వాళ్ళ ఇల్లుని ఎట్లా చూసుకుంటాడో కులాన్ని కూడా అట్లా చూసుకోవాలి. ఆయన ఎదుగుతూ కులాన్ని కూడా ఎదిగించాలి. అంతేగాని ఆయనకు ఒక మంచి పదవి వచ్చిందనో లేకుంటే మంచిగా ఉన్నా కదా అని చెప్పేసి ఆయన వరకే చూసుకుంటున్నారు. కనుక ఈ కుల సంఘాలన్నీ ఇట్లా మొత్తము అడుగంటిపోతున్నాయి కుల సంఘాలన్నీ. అందుకే కొత్తగా డబ్బాలు పెట్టినట్టు కుల సంఘాలు అనేటివి ఒక్కొక్కటి అట్లా వస్తూ ఉన్నాయి. అన్ని కుల సంఘాలు ఏకదాటిగా రావాలంటే ఈ ఏదైతే కమిటీ ఉంటుందో ఆ కమిటీలో అన్ని సంఘాల నుంచి మనుషులను తీసుకొని ఒక కమిటీ గవర్నమెంట్ స్థలం ఇచ్చే కనుక అది ఎట్లా చేస్తున్నారా లేదా అనేది ఆలోచన చేయాలి. కనుక ఆ కమిటీ కరెక్ట్గా ఉందా లేదా చూసి గవర్నమెంట్ వాళ్ళు చొరవతోటి ఆ పిల్లలకు న్యాయం జరుగుతుందా లేదా అని చెప్పాలి. అలా కోసం పిల్లల కోసం ఇస్తున్నాం అంటున్నారు, మరి ఎక్కడ ఇస్తున్నారు, ఎవరు ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడు అయితే ఇక్కడ పెద్ద విద్యా సంస్థలకి ఆ భవనాలన్నింటినీ కూడా లీజ్కి ఇస్తూ ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇప్పుడు ఏ అయితే విద్యా సంస్థలు మీరు చెప్తా ఉన్నారో నారాయణ, శ్రీ చైతన్య అని చెప్పేసి, అంటే వాళ్ళకి కుల పెద్దలు చేసేటటువంటి ఈ మొత్తం కూడా మీరు వెళ్ళి ప్రశ్నించేటటువంటి ఇదిలో ఏం లేరా ఆ విద్యా సంస్థల్ని? మేము ప్రశ్నించినాం, వస్తే అసలు అస్సలు ఊరుకునేది లేదు. ఎంతవరకైనా చేస్తాం. మొత్తము ఒక స్కూలు
కాలేజీలు కాదు, స్కూళ్ళ దగ్గర నుంచి అన్ని గ్రామాల దగ్గర కూడా ఊర్లలో కూడా సాగిపోయినాయి వాళ్ళ స్కూళ్ళు. అక్కడ నుంచి అసలు స్కూల్ అనేటివి లేకుండా చేస్తామని చెప్తున్నాము. ఎందుకంటే కుల పెద్దలకు బుద్ధి లేకిచ్చారు. కనీసం మీరన్నా తెలివి ఉండాలి కదా. ఇప్పుడు మన పిల్లలను మనం చదివించుకునే స్థితిలో లేము అంటే మన ఆస్తి తీసుకుపోయి మన నాన్న ఇంకొకరు తాకట్టు పెట్టినట్టు ఉంది పిల్లలను పెంచుకోలేక. అట్లా కుల సంఘాలు ఏదో చేసిండ్రని ఏదో లక్కీగా వచ్చిందని చెప్పేసి వాళ్ళు వచ్చి లీజుకి తీసుకొని వాళ్ళ వ్యాపారం పెంచుకుంటున్నారు కనుక దానికోసం ఎవ్వరు ఎక్కడ ఆగేది లేదు, చేసేది లేదు. ఖచ్చితంగా ఉద్యమం చేయాల్సిందే, చేస్తాం కూడా. అయితే ఇదే విషయంలో మనం ఇంకొకటి కూడా చర్చించుకోవాలి. ఇక్కడ ప్రభుత్వాలు విద్యారంగంలో అంటే తెలంగాణ విద్యారంగంలో ప్రభుత్వం చొరవ చూపించట్లేదు. విద్యకు సంబంధించి పిల్లల్ని కూడా అంటే అంత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ వీటన్నిటి గురించి కూడా పట్టించుకునే ప్రయత్నం చేస్తలేదు తెలంగాణ ప్రభుత్వం, ఆ నాయకులు కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ అని చెప్పి చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా చెప్పుకోవచ్చండి. మాదే చూడండి, ఇంత పెద్ద మాది ముదిరాజు కమ్యూనిటీ, మాది ఎంతో మంది ఉన్నాం మేము. మాకు ఏ నుంచి మాది బెస్తా రెండు ఒకటే ఈక్వల్ చేసుకోవడం కానీ వ్యాపారం రైతే కానీ ఏదైనా మాకు ఏవి లేదు. రెండు కమ్యూనిటీలు దగ్గర వాళ్ళదేమో BAలో ఉంది, మాదేమో BDలో ఉంది. దాని గురించి మేము చర్చిస్తూ ఉన్నాం. ఇప్పుడేమో మాకు ఇచ్చిన ఇది ఒక భవనం అయిపోతే కనీసం అట్లనే పిల్లలను తీసుకొచ్చుకొని మేము చదివించుకుంటాం చేసుకుంటామనే ఆలోచనలు ఉన్నాం మేము. కానీ గవర్నమెంట్ ఎంత దారుణంగా అంటే ఎక్కడ పిల్లలు అక్కడనే చాలామంది డ్రాప్ అవుట్స్ అయిపోయి ఎక్కడెక్కడ ఉన్నారు. ఏ గవర్నమెంట్ అసలు చెప్తుంది కానీ చెప్పేదానికే కానీ చేతల వరకు అసలు ఈ గవర్నమెంట్ పిల్లలను చదివించాలి కానీ పిల్లలను ఇట్లా అని వాళ్ళ హాస్టల్ ఎట్లున్నాయి, ఫుడ్ ఎట్లుంది ఇది కూడా ఏం చూడట్లేదు. చెప్పడానికి మాత్రం మైక్ పట్టుకున్నప్పుడు ఎంతో చెప్తున్నాను, నేను తెలంగాణకి ఇంత చేస్తున్నా అంత చేస్తున్నా అని చెప్తారు రేవంత్ రెడ్డి గారు. కానీ పిల్లలకి చాలా అన్యాయం జరుగుతుంది, వాళ్ళ చదువు పట్ల ఏం బాధ్యత తీసుకోవట్లేదు. కనుక ఖచ్చితంగా తీసుకొని ఇంకొకటి మా బీసీ భవనాలు ఇవన్నీ మా ఆత్మగౌరవంగా నిలబడ్డ భవనాలు కనుక మా బీసీలు అందరూ ఆత్మగౌరవం తీసుకుపోయి ఎవరు కాళ్ళకాడను పెట్టకుండా మా పిల్లలకు కానీ బీసీలకు కానీ న్యాయం జరిగేట్టుగా ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. ముందుకు ఉగ్రవాదం చేస్తాము. రేపు అసెంబ్లీ ఉట్టడి కూడా చేస్తున్నారు పిల్లలు. ఇంకా ముందు బీసీలకు అంటే వీళ్ళు అంతే కదా మాట్లాడతారు కదా, ఏం చెయ్యరు అనేది చులకనగా చూడకుండా గవర్నమెంట్ కళ్ళు తెరిచి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మీ సభ థ్యాంక్ యూ సో మచ్ అండి.